కుటుంబం మీద పక్కోడని ఇంటి పక్కోడు రాళ్ళేస్తే నీకు ఎంత బాధ ఉంటుంది, ఎంత శోధన ఉంటుంది, ఎంత బాధనో నీ గుండెలో మోస్తావు. మరి అలాంటి సందర్భంలో ఆ వ్యక్తిత్వం కలిగినటువంటి పాస్టర్ మీద అబండాలు వేస్తూ, తాగుబోతులా చిత్రీకరిస్తూ, అవమానంగా చిత్రీకరిస్తూ, అనేక వీడియోలు కూడా కల్పిత పాత్రలు సృష్టిస్తూ ఇలా పోలీసులు ఆడుతున్నటువంటి డ్రామాలో, రాష్ట్ర ప్రభుత్వం ఆడిస్తున్నటువంటి డ్రామాలో ఇలా ఆయన బలి చేసిళ్ళు. మాజీ ఎంపీ హర్ష కుమార్ గారు అక్కడికి పోయి చూసినట్టు వీడియోలు చూసాం. ఎంత స్పష్టంగా ఆయన వీడియో చేసింది చూడండి. ఇంకా అంతకన్నా ఇంకేమేమి ఎవిడెన్స్ కావాలి? కే పాల్ గారు కూడా చెప్తున్నారు, ఇంకా అంతకన్నా ఇంకేం ఎవిడెన్స్ కావాలి? ఇలా క్రైస్తవ సమాజం అంతా గమనించండి, క్రైస్తవ సమాజం అంతా ఇప్పుడైనా కళ్ళు తెరవండి, క్రైస్తవ సమాజం అంతా ఇప్పుడైనా తెరపైకి రండి. రాబోయే రోజులు భయంకర రోజులు. ప్రవీణ్కి పట్టినటువంటి గతి, హిందూ ధర్మం ఏ విధంగా అయితే కుట్ర కుతంత్రాలు వేసిందో, హిందూ ధర్మం అయితే ఏ విధంగా అయితే ప్రవీణ్ పగడాలను అత్యంత కిరాతకంగా చంపేసిందో, రేపు పొద్దున మిమ్మల్ని కూడా అదే తరహా చంపేస్తారని వాళ్ళు చెప్తున్నటువంటి వీడియోలు, చెప్తున్నటువంటి స్లోగన్స్, చెప్తున్నటువంటి సోషల్ మీడియా ప్రకటనలు కూడా మీకు అర్థం కావచ్చు. ఇవాళ సోషల్ మీడియాలో ఇవాళ ఇష్టానుసారంగా పోస్టులు వేస్తున్నారు, ఇవాళ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా రేపొద్దున మనవాదులే. రేపొద్దున ఇప్పుడు మనం చర్యలు తీసుకోకపోతే, ఇప్పుడు మనం అండగా నిలబడకపోతే, ఇప్పుడు మనం నిలబడకపోతే, రేపొద్దున రాబోయే రోజుల్లో ఎక్కడ క్రైస్తవ సమాజం ఉన్నా, ఎక్కడ చర్చిల మీద ఉన్నా భయంకరంగా దాడులు చేస్తారు, చంపేస్తారు. ఇలా మూకుమ్మడిగా గుంపు మేస్త్రిలాగా ఇలా జనాన్నంతా తీసుకొచ్చి క్రైస్తవ సమాజాన్నే ఈ రోడ్ల మీద, భూమి మీద లేకుండా చేసేటువంటి కుట్ర కుతంత్రాలు చేస్తారు. ఇప్పుడే క్రైస్తవ సమాజం రోడ్ల మీదకి రండి. క్రైస్తవ సమాజం రోడ్ల మీదకి వచ్చి మీ అస్తిత్వాన్ని కాపాడండి. మీ హక్కులు కాలరాస్తున్నటువంటి సమాజాన్ని బుద్ధి చెప్పండి. మిమ్మల్ని ఎవరైతే చిత్రీకరిస్తున్నారో, మిమ్మల్ని ఎవరైతే నిజంగా అవమానానికి గురి చేస్తున్నారో, మిమ్మల్ని ఎవరైతే నిజంగా కిరాతకంగా చంపేస్తున్నారో వాళ్ళను కూడా అంతంత కిరాతకంగా చంపేయండి. తిరగబడితే పోయేది ఏం లేదు, బానిస సంఖ్యలు తప్ప. పోరాడితే పోయేది ఏం లేదని ఎందరో మహనీయులు చెప్పిళ్ళు. పోరాడితే పోయేది ఏమి లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్నట్టు ఇవాళ మన సంఖ్యలను తెంచుకొని మన అస్తిత్వం కోసం కొట్లాడాలి, మన ఆత్మగౌరవం కోసం కొట్లాడాలి, మన అభిమానం కోసం కొట్లాడాలి, మన హక్కుల కోసం కొట్లాడాలి. మన జీవితం మీద ఎవడో వచ్చి మన హక్కులను కాలు రాసి మన బూటు కాలుతో మన జీవితాన్ని తన్నేస్తుంటే, మన కంచంలో ఉన్నటువంటి మెతుకులను గుంజుకుంటుంటే, మనం మాట్లాడకపోతే, ఇంకా మన జీవోత్సవంలాగా బ్రతికి ఉన్నంతకాలం మనం అలానే చచ్చిపోదామా? ఇంకెంతకాలం నువ్వు మాట్లాడవు, ఇంకెంతకాలం నువ్వు బయటికి రావు. నీ డబ్బు ఎవరికి, నీ ఉద్యోగం ఎవరికి, నీ హోదా ఎవరికి? నీ జీవితాన్ని మీద గుదిబండల్లాగా గుద్దేస్తూ, నీ జీవితంలోకి చొరబడి నీ కుటుంబాన్ని వినాశనం చేస్తున్నటువంటి వ్యక్తులు, నీ కుటుంబంలో హిందూ ధర్మం అనేటువంటి ధర్మాన్ని తీసుకొచ్చి కనీసం నువ్వు మాట్లాడలేకుండా నేను చేస్తుంటే నీకు ఆ ఉద్యోగాలు ఎందుకు? నువ్వు ప్రశ్నించకపోతే నీ జాబులు ఎందుకు? నువ్వు ప్రశ్నించకపోతే నీ క్రైస్తవ సమాజం ఎందుకు? నువ్వు ప్రశ్నించకపోతే నీ దళిత సమాజం ఎందుకు? నువ్వు ప్రశ్నించకపోతే నువ్వు బహుజన సమాజం ఎందుకు? నువ్వు ప్రశ్నించకపోతే నీ వ్యక్తిత్వం ఎందుకు? ఇలా ప్రవీణ్ లాంటి వ్యక్తులను కిరాతకంగా చంపేస్తే, ప్రవీణ్ లాంటి వ్యక్తులను అవమానానికి గురి చంపేస్తుంటే ఏం చేస్తున్నారు? ఆయన ముమ్మాటికి హత్య అని చెప్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు బయట పెట్టలేకపోతుంది? రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసి జరిగిందని చెప్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వం కావాలని చేసిందని చెప్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వం దీని వెనుక పెద్ద కుట్ర చేసిందని చెప్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వమే దీని వెనుక మొత్తం సూత్రధారి పాత్రధారి అని చెప్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వమే దగ్గర ఉండి చేపించింది. చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు తెలుసు, చాలా మంది మీడియా వాళ్ళు తెలుసు, చాలా మంది లీడర్లు తెలుసు, ఏ అయితే క్రైస్తవ సమాజం ఉందో వాళ్ళందరికీ కూడా తెలుసు. ఇలా చాలా వరకు క్రైస్తవ సమాజంలో నుండి చాలా మంది మేధావులు ఆదివారం వచ్చిందంటే గొప్ప గొప్ప ప్రసంగాలు చేస్తారు. దయచేసి ప్రవీణ్ పగడాలను చంపినట్టే మిమ్మల్ని చంపేస్తారు, మీ అస్తిత్వాన్ని చంపేస్తారు, మీ క్రైస్తవ సమాజం మీద దాడులు చేస్తారు, మీ చర్చిల మీద దాడులు చేస్తారు. మిమ్మల్ని అత్యంత కిరాతకంగా మనువాదులు ఎప్పటికీ కూడా మిమ్మల్ని వెంబడిస్తూనే ఉంటారు. మీరు ఎంత పెద్ద సైనికులాగా ఉన్నా, ఎంత పెద్ద బిలీవర్ అయినా, ఎంత పెద్ద చైతన్యం కలిగినటువంటి వ్యక్తులున్నా ఇలా ఎంత బాధ అంటే అంత బాధాకరంగా ఉన్నటువంటి నేపథ్యం ఉంటుంది. ఇలా ప్రవీణ్ పగడాల విషయంలో క్రూరంగా హింస పెట్టి చంపినటువంటి సందర్భాలు మనకు స్పష్టంగా కనబడుతున్నాయి.
ప్రవీణ్ పగడాలను చంపేసినటువంటి వ్యక్తులు కూడా దర్జాగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ప్రవీణ్ పగడాలను చంపేసి ఇవాళ వాళ్ళందరూ జల్సాలు వేసుకుంటున్నారు. ప్రవీణ్ పగడాలను చంపేసి వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఉన్నారు. రాష్ట్రం దాటిపోయి ఎక్కడో సంతోషంగా ఉన్నటువంటి సందర్భాలని ఎవరైతే వీడియోలు మాట్లాడుతున్నారో, ఎవరైతే ప్రవీణ్ పగడాల గురించి మాట్లాడుతున్నారో, ఎవరైతే ప్రవీణ్ పగడాల గురించి జస్టిస్ కోసం కొట్లాడుతున్నారో వాళ్ళందరినీ కూడా వాచ్ చేస్తున్నారు. వాళ్ళందరికీ మన నెంబర్లు ఇచ్చేసి మాట్లాడిచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మన మీద భయభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఒక బలమైనటువంటి కుట్రలు, కుతంత్రాలు మాత్రమే.